బీసీ రిజర్వేషన్ల అమలు కోసం జీవో తెస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామా మొదలుపెట్టిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై తొలి నుంచి నాటకీయంగా వ్యవహరిస్తున్నట్లు కనపడుతుందన్నారు. బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కుల వృత్తులను ధ్వంసం చేస్తూ ఏదో రాజకీయ ప్రయోజనాల గురించి వీళ్ళు నాడుకోవాలని చేస్తే కాదు. మీరు ఏం చేస్తారో తెలియదు. ఫైనల్ చెప్తున్నాం, 42% ఇచ్చి మీరు చట్టబద్ధంగా ఇచ్చి ఎలక్షన్ ఉంది. మీరు 9th షెడ్యూల్లో చేరుస్తారా? మేము చెప్పింది కాదంటున్నారు. మాకు ఎట్లా ఇవ్వాలో తెలుసు అంటున్నారు. పక్కా ఇచ్చి ఎలక్షన్ పోతామంటున్నారు. మరి పక్కా ఇచ్చి చట్టపరంగా ఎలక్షన్ పోవాలి తప్ప ఇవన్నీ సాకులు చెప్పి దాటేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకునే పరిస్థితే లేదు. మీరు ఏం చేస్తారో ఫైనల్గా చట్టబద్ధతతోనే ఎలక్షన్లు పోవాలి. మీరు 42% కాదు, మీరు 77% బీఫామ్లు ఇస్తామన్నా 90% బీఫామ్లు ఇస్తామన్నా కుదరదు. అది ఇండిపెండెంట్ చేస్తారు, ఎవడో ఇండిపెండెంట్ చేస్తారు, మీరే వేపిస్తారు. మళ్ళా రకరకాల మోసాలు జరుగుతాయి. ఇన్నేళ్ళు మోసం జరిగింది. ఇప్పుడన్నా కనీసం మోసం చేయకుండా ముందుకు పోవాలి. రాహుల్ గాంధీ గారు కూడా కల్పించుకోవాలి. దీని మీద చర్చ జరపాలి. ఆయనకు మరి సగం అర్థమవుతుందో మరి ఎవరైనా కరెక్ట్గా నిజంగా చెప్తుండో లేదో. ఇది రాహుల్ గాంధీ మోడల్ కాదు. ఖచ్చితంగా మీరు ఇది ప్రజలను మోసం చేసేటువంటిదే. బీసీలను ఎప్పుడైతే 42% చట్టబద్ధత పోతారో అప్పుడే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందనేటువంటిది నిరూపణ జరుగుతుంది.